సో వాట్స్ హ్యాపెనింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాడ్ విత్ గేమర్స్. ఇవాళ మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్. కానీ ఇవాళ మనము విలేజ్ కోసం పోవాల్సి వస్తుంది. మనకి విలేజ్ ఇప్పుడు ఎందుకంటే మనము ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైమండ్ ఆర్మర్ చేయాలి, అదైతే కన్ఫర్మ్. అది ఇదే వీడియోలో రెండు చేసేద్దాం మనం, ఎంతసేపు పడ్డది మనకు కూడా. నేను ఇప్పుడు విలేజ్ కోసం పోతున్నా. విలేజ్ నేను ఇటు సైడ్ పోదాం, విలేజ్ కోసం లేదు ఆగు, ఇటు సైడ్ పోదాం. ఎందుకంటే విలేజ్ ఒకవేళ దొరికింది అనుకో మన పని అనేది ఈజీ అయిపోతుంది. దానివల్ల విలేజ్ కోసం ఫస్ట్ పోతే మనది ఒక పని అనేది ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఒక ఇల్లు అవసరం లేదు, మనకి ఐరన్ కావాల్సి వస్తుంది. ఐరన్ మన దగ్గర ఎంత ఉందో, ఐరన్ డైమండ్ దొరికిందండి లాస్ట్ దాంట్లో. ఓకే, ఎంత ఉంది? 12 + 4 16 ఐరన్ ఉంది అంతే. 16 కాకుండా ఇంకెక్కువ ఉందా చూద్దాం. ఎందుకంటే బ్యారల్ ఉన్నాయి కదా. ఈడ లేదు ఫర్నెస్లా. ఉంది, ఫర్నెస్లో ఉంది. ఓకే, ఫర్నెస్లో ఉంది. ఈడ ఉంది 6 ఐరన్. 28 అయిపోయింది. మనకి గోల్డ్ కూడా కావాల్సి వస్తుంది, గోల్డ్ కోసం పోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం రైల్వే ట్రాక్ చేసుకుంటూ పోతాం. ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ అయితే తెలియదు. ఇంటి కోఆర్డినేట్స్ నేను స్క్రీన్ షాట్ తీసుకొని ఇప్పుడు పోతా. $64 అయింది నాది. ఒకవేళ తక్కువ పడ్డది అనుకో మనకి పెద్ద బొక్క. 60 అయింది. 64 60 60. ఒక 1 minute. ఓకే గైస్, ఇప్పుడు అరే నైట్ అవుతుందా? చాలా జంద అయిపోయింది నైట్. సరే, ఇప్పుడైతే మనం సీదా పోదాం. ఇప్పుడు ఒక అంటే మనం ఓన్గా కేవ్ చేద్దామా, లేకపోతే అరే ఇక్కడ కింద ల్యాండ్ లైన్స్ పెట్టినా నాకు తెలిసి, అందుకే అట్లా అవుతుంది. 1 minute అందుకే అట్లా అవుతుంది అది. అరే ఆరు కాదురా, ఈరా. అరే ఈరా, ఇక్కడ నుంచి హ్యాండ్ నుంచి తీసేసాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆరు కూడా అతుకోతుంది. ఇది ఇట్లా పీవీపీ టైంలో నేను గమనించిన, నేను దబా ఈ కొట్టకుండా ఆరు కొట్టేస్తాను. ఓకే, క్రీపర్ నానా, క్రీపర్ నాట్ టుడే. టార్చెస్ కావాల్సి వస్తుంది. టార్చెస్ నా దగ్గర ఉందో లేదో మళ్ళీ, లేకపోతే మళ్ళీ క్రాఫ్ట్ చేసుకుపోవాలి. 6 ఉన్నాయి, ఇటు సైడ్ లైన్ ఉన్నాయి. ఓకే, నా ఎక్కువ లేదు. ఒక 1 minute. టార్చెస్ కావాల్సి వస్తుంది మనకి. అరే క్యూ కాదురా, టార్చెస్ మన దగ్గర లేవు. కోలు 6 ఉంటే బెస్ట్. ఓకే, ఎన్నో కొన్ని తీసుకుందాం. 14 చాలు వుడ్. ఓకే, ఫుడ్ మెయిన్ ఫుడ్ ఉన్న దగ్గర 6 ఉన్నాయి. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పని చేద్దాం, ఆగండి గైస్. నా దగ్గర ఫెన్సెస్ ఉన్నాయి కదా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ఫామ్ చేద్దాం. ఇప్పుడు వెళ్ళిపోయిందా? చల్, వెళ్ళిపోయాడు. డీస్పాన్ అయిపోయింది నాకు తెలుసు కానీ. ఓకే, ఫుడ్ ఫామ్ చేద్దాం. అరే ఫుడ్ ఫామ్ చేద్దాం. ఉన్నాడు లాస్ట్ టైం. నా దగ్గర డోర్ 16 ఉందా? ఒక 1 minute ఆగండి గైస్. అరే ఎన్నిగానే వచ్చి సర్ రబీ, అది కూడా మా ఇంటి కాడనే. నాకు ఇదంతా ఫిల్ చేసుకుంటూ పోవాలి ఇప్పుడు.
ఇప్పుడు ఇంకొకటి వస్తుంది. అరే సరేరా భయ్, దిమాగ్ ఖరాబ్ ముందే. దబ్బా దబ్బా ఇదంతా కలెక్ట్ చేద్దాం. నా దగ్గర ఉందనుకుంటా ఇంకా డర్ట్, ఉంటే బెటర్, లేకపోతే ఇంతనే ఉంది. అయ్యా పెడాల్స్ కూడా పోయినాయి. సరే ఇప్పుడు ఎట్లయినా కేక్కే పోతున్నాగా, అట్లకైనా అట్లా బోన్ మీల్ కూడా లేవట్టాలి మనం, ఎక్కువ అంటే ఎక్కువ. అరే నేను ఇప్పుడు ఏమన్నా గెలిపన్నా నచ్చి నాకు బ్రెయిన్ లాస్ అవుతుంది ఒక్కొక్కసారి. ఇవాళ ఒప్పుకుంటున్నాను అనేసి ఎవరైనా అన్నారు అనుకో, మూతి పైన కొడతా. ఓకే 9 బోన్ ఉంది. ఇప్పుడు మనకి ఏం కావాలి? డర్ట్. ఓన్లీ 6 అయితే ఇంకా మైనింగ్ చేయాల్సి వస్తుంది. సరే వస్తా కదా అప్పుడు చేసేద్దాం. ఎంత ఉంది ఇప్పుడు? అంతగానం జర ఫ్లాట్ చేసేద్దాం. ట్రీ కాడ, ట్రీ ఇటు సైడ్ ఉందిగా. బస్ చలో బస్. ఓకే మళ్ళీ తీసుకుందాం. కానీ ఇప్పుడు నేను చూసి ఇది అనుకున్నా. సరే ఫామ్ ఉండే నడుస్తుంది ఎట్లయినా, క్యూ కాదు ఇది మన పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ఏడ పెడదామా అంటే 1 minute, ఫుడ్ అయిపోయింది. అది ఫుడ్ ఉన్నది ఉంది. తీసేసి దిమాగ్ ఖరాబ్ అవుతుంది నాకు. చాలా రోజులు అయిన తర్వాత ఆడుతున్నా అది కూడా దీంట్లో. కలెక్ట్ చేసుకుంటూ పోవాలి. ఆ వాటర్ బకెట్ చేయలేను నేను, వాటర్ బకెట్ చేయాలి. చలో దబ్బా వాటర్ బకెట్ చేసి ఇవాళనే ఇదంతా మొత్తం చేంజ్ చేసేదా మనం. ఇక్కడ పడది గ్రేవల్ తీసేసి ఇక్కడ పడుతుంది. చలో బాస్, చలో ఇప్పుడు 1 minute. ఓకే ఇప్పుడు మనము ఫామ్ అన్నట్టు ఈయనే వేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏరియా మొత్తం జర ఫ్లాట్ వేద్దాం. అసలైనా దీని సైజ్ అంత ఉంది కానీ ఓకే ఈయనే వేసేద్దాం. నేను దెబ్బ వాటర్ బకెట్ క్రియేట్ చేస్తాను. వాటర్ బకెట్ చేసుకుంటా. వాటర్ బకెట్ చేస్తా. నోరుకి ఏమో అవుతుంది వాటర్. అరే నానా నాది ఎందుకో ల్యాగ్ అవుతున్నాడు అనిపిస్తుంది నాకు. నయం షిఫ్ట్ కొడుతుండే ఇప్పుడు నేను తెలుసా. బాస్ ఇప్పుడు వాటర్ బకెట్ తీసుకో. ఎంత మంచి చేసా అంటే మీరు అనుకోలేరు, అంత మంచి చేస్తా. చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడ మొత్తం ఫ్లాట్ ఏరియా కదా. చలో ఫస్ట్ అయితే ఈడ అన్నట్టు గ్రాస్ మొత్తం వీకేసాలి. చలో ఇప్పుడు ఎట్లా చేస్తా అంటే
ఈడొచ్చేసి ఏమో 1 చికెన్ది పెడదాం. ఈడ ఎన్ని బ్లాక్స్ ఇద్దాం చికెన్కి? 1 2 3 4 5 6 7 7x7. చలో దబా దబా నా క్రాఫ్టింగ్ టేబుల్ ప్లీజ్. ఓకే, ఎంత వుడ్ అవుతుందో అంత వుడ్. దాని తర్వాత బిల్డింగ్లో వచ్చి ఇది ఎంత అవుతుందో అంత. ఓకే, 7x7 కదా. 3 4 5 6 7 8 ఎందుకు వచ్చింది 7x7? ఓకే 1 2 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడ ఎట్లా ఇష్టం. 1 2 3 4 5 6 7 8 ఇష్టం. అయితే 1 2 3 4 5 6 7. అరే కన్ఫ్యూజ్ అవుతున్నా. 1 2 3 4 5 6 7 8 చేసినాం కాబట్టి 8x8 బస్. కన్ఫ్యూజ్. ఇది 5 మొత్తం 5. ఇంకా 2 కావాలి. 2 అంటే 2 కన్నా ఎక్కువనే. ప్లీజ్ ఈడ పెట్టరా అంటే ఏదో మూలలో పెడతారు చూడు. నైట్ అవుతుంది. దెబ్బ దెబ్బ వేసి వద్దాం, లేకపోతే జాంబీస్ వస్తారు. ఉరుకురా. నాకు ప్రాబ్లం అంటే అది కాదు. నాకు ప్రాబ్లం అంటే చూపిస్తాను. 1 minute. వీళ్ళు వస్తారు చూడు క్రీపర్లు, అది నా ప్రాబ్లం. ఏం లేదు. ల్యాప్టాప్ పిచ్చుకు అనుకుంటే ల్యాప్టాప్ పిచ్చుకు అంటే అర్థం చేసుకోండి. ఇట్లా ఈజీగా చంపవచ్చు. అబ్బా చలో చల్. ఇంకా క్రాఫ్ట్ చేయాలి నేను. చాలా ఎక్కువ చేసేసిన నేను. చూసిన 9 వచ్చినాయి. కరెక్టే వచ్చినాయి. చూసిన మ్యాక్స్ అంటారు. ఇది షీప్ది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దెబ్బ పోతా. ఇప్పుడు ఎంత వుడ్ అవుతుందో అంత వుడ్ మొత్తం తీసుకొస్తా. వుడ్ అయిపోతే మళ్ళీ వుడ్ తీసుకురావాల్సి వస్తుంది. అట్లనే వుడ్ ఫామ్ కూడా వేయాలి నేను. కొత్త లైవ్ స్ట్రీమింగ్ చేయాలి. ఫస్ట్ లైవ్ స్ట్రీమింగ్ లేదా మొత్తం బయటనే ఉంది. లైవ్ స్ట్రీమింగ్ లేదా చలో లైవ్ స్ట్రీమింగ్ లేదా. అయి షీప్ ఎట్లా పోయింది. ఓకే ఇది కదా సెంటర్. ఇది సెంటర్. ఓకే
2 ఊర్లు తక్కువ. అరే ప్లీజ్ రా, నాకు ఒక్కటే కావాలి. ఆల్రెడీ వేసిన చూడండి, నాకు అర్థమైంది. చెప్తున్నా ఈ మధ్య నా బ్రెయిన్లో పనిచేస్తలేవు. ఇప్పుడు దెబ్బ నేను చికెన్లు అన్నీ తీసుకొచ్చేస్తే. చికెనా? చలో రండమ్మా, రండి రండి రండమ్మా, రండి 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 రండి. బాస్ బాస్ తిను బేట, బ్లీడింగ్ చేయండి. కొత్త బేబీ వచ్చింది. చలో ఇప్పుడు ఈ ఇంకొక జగలో ఏం పెడదామంటే దీని బిసైడ్ దాంట్లో ఏమో పిక్స్ పెడదాం, అటు సైడ్ షీప్ పెడదాం. కౌ మాత్రం మన ఇంటికాడ ఉంటుంది. ఎందుకు నాకు కూడా అర్థమవుతుంది కానీ ఇంటికాడ పెడదాం, ఎందుకంటే లోవంగానే పాలు తాగొచ్చు. ఓకే గైస్, ఇదంతా చేసి అనిపిస్తా 2 minutesలో నేను. ఓకే గైస్, కంప్లీట్ అయితే చేసేసిన నేను. ఇగో ఈడ పిక్స్ ఉంటే పిక్స్కి ఇప్పుడు నా దగ్గర ఫుడ్ లేదు కాబట్టి ఇంకా పెడతలే నేను. ఈడేమో మీకు తెలుసు కదా మన చికెన్, ఈడ షీప్స్ కథం. ఇప్పుడు మనకు కావాల్సినది విలేజెస్ ఫస్ట్ కావాలి, ఫుడ్ కూడా కావాలి మనకి. దానివల్ల మనం ఇప్పుడు ఫుడ్ కోసం మనం ఏం తీసుకుంటున్నాం అంటే ఇక్కడ మన దగ్గర వీట్ ఉంది కదా, ఈ వీట్ మొత్తం ఇది వేసి ఫుడ్ వెళ్ళేది చూడండి. గరీబ్ అనుకోకండి. ఓకే, దెబ్బ మనం చలో దెబ్బ మనం ఇదంతా తీసేసి తిండికి వస్తాం, ఏమని తీస్తాం. ఓకే చలో ఇప్పుడు నా దగ్గర ఫుడ్ లేదు కాబట్టి ఇట్లా అట్లా తీస్తాను నేను. ఓకే ఉందా? ఉండదు. ఓకే సరే, నైట్ కూడా కావాల్సి వస్తుంది. నైట్ కూడా అవుతుంది కాబట్టి సీదా పోదాం. ఇప్పుడు మనం వీటి మొత్తం తీసుకున్నాం కదా, సరే ఇప్పుడు మనం పండుకుందాం. పండుకోక ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రెడ్ అన్నట్టు క్రియేట్ చేయాలి. బ్రెడ్ అరే బ్రెడ్ అన్నట్టు క్రియేట్ చేద్దాం. చలో బ్యారల్ ఇదంతా పెట్టేసి ఆల్మోస్ట్ అన్నట్టు తక్కువనే కావచ్చు. పండుకోవడానికి ట్రై చేద్దాం. పండుకోవచ్చు నాకు తెలిసి. ఇప్పుడు అది ఇప్పుడు వండుకోవచ్చు. అది వెళ్ళిపోయింది కదా, పండుకోవచ్చు.
గైస్ మనకి. ఓకే చలో. ఓకే అరే అవి ఈడ కింద చెస్ట్ ఉంది, ఆ చెస్ట్లో ఏం పెట్టినాను ఈడన్నే చూసిండ్రా, ఈడ పెట్టినా నేను ఇన్ని మనం సామాన్లు చూడు. ఇగో ఏమనుకుంటున్నావు, తక్కువ అంచనా వేయకూడదు నన్ను. ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు ఏం కావాలి గైస్ మనకి? బ్రెడ్ కదా, బ్రెడ్. చలో దబ్బా దబ్బా పోదాం. ఇప్పుడు పని వచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విలేజ్కి పోదాం అనుకుంటున్నాను అయితే. ఆ విలేజ్ కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది గైస్ ఇది? విలేజ్ దగ్గరికి పోయి కోఆర్డినేట్స్ అనేది దానికన్నా విలేజ్ మన అంతగానం కాదు, కానీ తీసుకోవడం మనకి చాలా అంటే చాలా కష్టమవుతుంది. ఆడ ఒకవేళ రివర్ ఉంటే జర అంతైనా కష్టం కాదు కాబట్టి అయినాడు జర ఐరన్ మైనింగ్ చేసేసి, ఇంకా ఐరన్ ఇంకా గోల్డ్ మైనింగ్ చేసేసి వచ్చేద్దాం. ఏడుండే మనకి ఇచ్చాడు కదా ఫార్మింగ్ సైడ్, ఇట్టే నాకు తెలిసి ఇటే. చూడడానికి ఎంత చిన్నగా ఉంది. నా దగ్గర టార్చెస్ కూడా లేవు, ఇప్పుడు చెప్తున్నా. కాబట్టి కోల్ కావాల్సి వస్తుంది. కోల్ 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 కోకో కోలా. వావ్, సరే కోల్ ఏది? ఓకే చలో. అరే ఓకే, దబ్బా టార్చర్ చేద్దాం. ఎన్ని అయితే అన్నీ. చలో ఇంత ఉందా 4 బస్ పోదాం. అరే 2 కాదు ఒకటే టార్చర్. 64 ఉంది అనుకుంటున్నావా నా దగ్గర? సో నేను దెబ్బ కిందికి పోయి అంతా చేసి కనిపిస్తా 2 minutesలో మన ఆ కేవ్లో పోయి కనిపిస్తా. ఇక్కడ మనకి డైమండ్ ఇది అంతా కనిపించింది. ఓ ఐరన్. ఓకే గైస్, నా కీబోర్డ్ ఇప్పుడు ఖరాబ్ అయిపోయింది. నేనైతే చేతులతోటి ఆడుతున్నా. చాలా రోజులు అయింది చేతులతోటి ఆడకుండా. అది కూడా మైన్క్రాఫ్ట్. ఎందుకే నేను చేతులతో ఆడ. ఓకే, నేను మొత్తం కిందకి పోయి కనిపిస్తా 2 minutes. ఓకే గైస్, నేను కిందకి వచ్చి మొత్తం సెట్ చేసేసిన. 64 ఐరన్ అనేది వెళ్ళిపోయింది. ఏం చేద్దాం. ఓకే, ముంగట మనకు లాస్ట్ టైం తెలిసిన కేవ్ ఉంది, స్లైమ్స్ ఏంజల్లో. కానీ ముంగట కేవ్ ఉంటుంది. ఆ కేవ్లోనే మనకి అన్లిమిటెడ్ ఐరన్ దొరికిందండి. చూద్దాం. ఏడండి దిస్ ఈస్ దాట్. ఓకే,
బ్లాక్ బస్. లాస్ట్ టైం ఈడ క్రాఫ్టింగ్ టేబుల్ ఉంటే ఈడ ఇక ఏమైనా అరేంజ్ తెచ్చినట్టు ఏమైనా. ఇప్పుడు మళ్ళీ దీని ఆస్పాస్ ఏదో ఒకటి ఉంటుంది. -23లో మస్తు ఐటమ్ దొరికింది, నేను ఇప్పుడు గమనిస్తున్నా. చలో గైస్, నేను మొత్తం ఐరన్ 2 స్టాక్స్ అయినా 3 స్టాక్స్ అయినా మైనింగ్ చేసి కనిపిస్తా 2 minutesలో. అట్లనే నాకు ఒకటి కావాలి, అది చేసేస్తా. క్రాఫ్టింగ్ టేబుల్ ఇక చలో ఫన్నెస్ ఈడ పెట్టేస్తా. ఓకే, నేను మొత్తం చేసి కనిపిస్తా 2. నేను ఎప్పుడు వేసినాను అదిలో 1 స్టాక్ ఆల్రెడీ ఉంది. నాకు తెలిసి నేను చూస్తా రికార్డింగ్లో. చీటింగ్ అయితే నేను చేయలేదు, ఎప్పుడు చెప్తున్నా. చీటింగ్ చేసినానంటే నేను చూసినానో లేదో నాకే తెలియదు, కానీ 1 స్టాక్ అయితే ఉంది. చీటింగ్ చేయలే, నేను చీటింగ్ చేసిన అనే ముందే. చలో, నేను దెబ్బ నా దగ్గర ఖాళీ 9 అయినాయి. సీదా స్ట్రేట్ కొడతా. చలో, ఇదంతా వేసి కనిపిస్తా 2 minutesలో. ఓకే, ఐరన్ బ్లాక్ దొరికింది. ఐరన్ బ్లాక్, రా ఐరన్ బ్లాక్. చలో, ఒకవేళ డైమండ్ దొరికింది అనుకో మస్తు ఉంటుంది, మస్తు అనిపిస్తుంది. చలో, లాపిష్ ఎంచాన్మెంట్కి యూజ్ వస్తుంది లాపిష్. నాకు తెలిసి మన ఇంటి నుంచి చాలా అంటే చాలా దూరం ఉన్నాం మనం. 400లోనో ఎన్ని ఉంటుంది మన ఇల్లు. మనమైతే మస్తు దూరం వచ్చేసినాం. 400 300 అంత దూరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మొత్తం టోటల్ ఎంతైనా మన దగ్గర ఓకే. ఇంకా ఇంకొక స్టాక్ అయితే అయిపోతుంది నాకు తెలిసి. నేను అదంతా మైనింగ్ చేసి కనిపిస్తాను 2 minutesలో. ఓకే, నాకు ఎందుకో చాలా అనిపిస్తుంది అట్లానే చూద్దాం. ఇక మనం ఉండి కూడా వేస్ట్ అన్నట్టు అనిపిస్తుంది. ఒక పని చేద్దాం, ఈయన్నే ఫన్నెస్ ఇదంతా పెడదాం, ఎందుకంటే ఈయన వస్తే పోతామంటగా ఇన్ని ఉండని. చలో, ఇప్పుడు పైకి పోదాం. మనం కిందికి పోతే జాంబీస్ ఇట్లా ఏదైనా ఫాల్ డ్యామేజ్ బట్టి మనం చచ్చిపోతాం, కాబట్టి ఇట్లా పోదాం. ఓకే గైస్, నేను మొత్తం పైకి పోయి కనిపిస్తా 2 minutesలో. చలో, ఓకే గైస్, నేను పైకి వచ్చేసిన. ఇట్లా అట్లా కింద మీద పడి ఇప్పుడు ప్లస్ సైడ్ పోవాలి. ఇటు సైడ్ 400 సైడ్ వచ్చినాం. ఇక ఈడ ఉన్నాడు అంటే ఇల్లు ఆస్పాస్ ఉండొచ్చు నాకు తెలిసి. సరే, ఇక నేనేమన్నా గిన్నె ఉంది, అది ఇంత దూరం లేదు. ఓకే, చలో దెబ్బ పోయాను ఇప్పుడు. ఓకే, పింక్ షీప్ కనిపించిన గుర్తుకుండాను గైస్, లాస్ట్ వీడియోలో పింక్ షీప్ కనిపించినండే మనకి. అంటే ఈ వరల్డ్ అనేది చాలా అంటే చాలా లక్కీ, చాలా అంటే చాలా. ఈడ ఏమో ఇది షీప్స్,
అటు సైడ్ ఏమో మన పిక్స్. చలో నేను దబ్బా ఇదంతా పిక్స్ని అయితే నింపలేం, కానీ లీడ్తో నింపొచ్చు. ఓకే, లీడ్ నా దగ్గర ఉండొచ్చు ఫాల్తూలా, ఎందుకంటే ఆయన చంపుతూనే ఉంటా కదా నేను వాడు వచ్చిన ప్రతిసారి. చూద్దాం. ఎస్, కానీ బ్రీడింగ్ ఎట్లా చేస్తున్నావు, అది మెయిన్ క్వశ్చన్. జాంబీలను చంపితే కానీ రోడ్ ఆఫ్ ఫ్లాష్ తప్ప ఇంకేం దొరకదు, వేస్ట్. ఓకే, మనకి విలేజే కావాల్సి వస్తుంది. విలేజ్కి పోదాం. విలేజ్ ఏడుందో నాకు కూడా తెలియదు కాబట్టి నేను మొత్తం విలేజ్ దోలాడిన తర్వాత కనిపిస్తే 2 minutesలో ఫస్ట్ వాళ్ళు ఇక్కడికి స్క్రీన్ షాట్ తీసుకొని పోదాం మనం. చలో ఓకే, మనమైతే విలేజ్కి వచ్చేసినాం. ఇక్కడికి ఇద్దరిని తీసుకోవాలి, ఇద్దరు విలేజెస్ని తీసుకోవాలి. ఓకే, ఒక్క విలేజెస్ కూడా కనిపిస్తలేదు ఏంది. ఓకే, ఒకటి కనిపించిండు, క్రాటోగ్రాఫర్ ఏముంటుంది ఈ పేరు, ఆడు కనిపించిండు. ఇంకొకటి కనిపించాలి. కథం సాల్ ఫార్మర్ కనిపించిండు. బ్రో ముజ్జే కొంచెం అంత క్యారెట్, థ్యాంక్ యూ. అరే మైన్ కాదురా, తినడం కాదురా. చలో మనం వీడికి హెల్ప్ చేద్దాం. చేసేసాం. ఇప్పుడు వీళ్ళిద్దరిని అన్నట్టు మనం బుక్ చేద్దాము. 1 minute. ఓకే, ఎంత అంత తీసుకోదాం కదా. రూమ్ 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 రూమ్. ఓకే బాస్. ఓకే, దబ బోట్ కోసం క్రాఫ్టింగ్ టేబుల్ మళ్ళీ వదిలేసి వచ్చినా. నేను బెడ్ ఆడ వేసుకున్నా, ఇది ఆడ వదిలేసి వచ్చేసిన. ఓకే, దగ్గరనే జంగల్ ఉంది. దగ్గర ట్రీ ఉంటే ఏమవుతుంది, ఏం లేదు, నేను అది ఖరాబ్ చేయ. ఓకే, ఈడ ఎక్కువ మంది విలేజెస్ కనిపిస్తలేదు నాకు ఎందుకో, ఇద్దరు తప్ప ఇంకెక్కువ కనిపించలేదు నాకు. ఇది మళ్ళీ గ్లిచ్ ఇట్లనే అవుతుంది గైస్. మళ్ళీ లీవ్ జాయిన్ చేసే ఓపిక నాకు లేదు. అంటే లీవ్ చేసి జాయిన్ చేసి లీవ్ చేయి జాయిన్ చేయి లీవ్ చేయి జాయిన్ చేయి అనుకుంటా. అందుకే నేను చేస్తలేను ఇప్పుడు. బోట్ ఎక్కువనే కావాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువ కూడా 2 boats కావాల్సి వస్తుంది కదా మనకి. అయితే చెప్తాను, 1 minute. ఇగండి ఇదే అన్న, నేను కొత్త ఇది వచ్చింది, డెడ్ లీఫ్ ఏనా దాని పేరు. 1 minute చూద్దాం. లీఫ్ లిటర్ నేను తప్ప వాళ్ళ కింద అయితే నాకు చెప్పండి గైస్ కామెంట్స్లో. ఓకే, 5 వుడ్ వచ్చేసి 5 సరిపోతుంది నాకు తెలిసి. ఓక్ ప్లాంక్స్ వచ్చినాయి, అది ఓక్ లాగ్ సారీ. చలో దబ్బా క్రాఫ్టింగ్ టేబుల్. ఎన్ని బోట్లు అయితే ఈ 2 కావాలి నాకు. లీషోడ్ వదిలేసి వచ్చిన, ప్లీజ్ ఇక్కడ లీషోడ్ కావాలి, లేకపోతే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అది వదిలేసి వచ్చేసిన నేను అన్నీ. లీష్ క్రాఫ్ట్ చేయాలి. లీడ్ నేను చూసే మీకు కనిపిస్తా 2 minutesలో. 1 minute. అరే ఓకే గైస్, కింద మీద వాడకూడదు. నేనైతే ఒక లీడ్ అయితే క్రాఫ్ట్ చేసేసిన.
ఇప్పుడు వీళ్ళిద్దరిని ఒక బోట్లో కూర్చోబెట్టాలి. నాకు తెలిసి ఈడ కింద పడ్డారు. ఇదంతా మంచి చేసేసి పోదామని అంటుంది. నేనైతే నా దగ్గర డర్ట్ 3 ఉన్నాయి, నా వల్ల కాదు. కానీ జర వీళ్ళ కోసం ఎంతగానో చేస్తున్నాం మనకి. ఓకే, ఇదంతా చేసేసి కనిపిస్తా 2 minutes. ఓకే, నేను మన స్టోన్ షవల్ తోటి నేను ఇదంతా ఇప్పుడు పెడుతున్నా. నా బోర్డ్ ఎరిగిపోయింది, అంటే ఎరిగిపోయింది. అది ఎట్లా, ఇది మస్తు పాతది. ఓకే, ఇదంతా వేసి అనిపిస్తా 2 minutesలో. ఇంకేడని ఇంకో ఇట్లా అవసరం మేడం, మీకు కింద పడితే పోతారు ఎందుకురా. ఇదంతా వేసి అనిపిస్తుంది కదా 2 minutesలో నేను. ఓకే, నేను మొత్తం ఫిల్ చేసిన. ఇవ్వండి, చలో ఇంతైతే చాలు. ఇప్పుడు సెకండ్ ఓనర్ తీసుకురావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడ్ కావాల్సి వస్తుంది. క్రాఫ్టోగ్రాఫర్ చల్దా దా. చలో చూద్దాం ఇంకా ఏడేడు ఉన్నాడు. ఇంకొకడు పోయింది. ఇదే ప్రాబ్లం. ఇగో థండర్స్టార్మ్. ఓకే, చలో దా 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 దా. ఎస్, చల్ దా. ఆడి ఈడిని ఉండొచ్చు, ఉంది కదా. దా దా. అరే షీప్ ఎక్కడికి వచ్చింది. క్రాఫ్టోగ్రాఫర్ బండలు పెట్టిండు, పేపర్ పెట్టిండు. బండల్లో నాకు ఇది నింపాలి కథ వచ్చేసి. ఓ ఫార్మర్ అయిపోయిండు. ఓ ఫార్మర్, చల్ దా 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 దాబే వస్తుంది. నేను ఇక్కడికి రమ్మన్నారు, నేను ఏడండి. ఓకే, రాదు. ఇక్కడికి వస్తుంది, దా పైకి. ఏమైనా జాన్సన్ ఎత్తున్నా నేను. దా ఇట్రా. ఎస్, ఇట్రా. రాణి. ఓకే, ఇప్పుడు వీళ్ళకి వాట్ ఆడికి తీసుకోవాలి నేను. ఓకే, చల్. అరే ఎడుగు పక్కన. చల్ దా. ఇప్పుడు చూపిస్తా ఈ మ్యాజిక్. ఇంకో ఈ వాటర్ అన్నిటి ఫాలో చేస్తే
అక్కడ ముందు వెళ్ళిపోతుంది ఇల్లు. చల్ చల్ చల్, ఇటు సైడ్ ఉంది మన ఇల్లు, ఇటు సైడ్కి పోదాం. 1 minute. చల్ 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 చల్, యా మోటివేషన్. చలో చలో చలో. అరే ఏమైందిరా? మమ్మీ గుర్తుకొస్తుందా, డాడీ గుర్తుకొస్తుందా? అన్నాడు. చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇల్లు ఇవ్వాలి. ఇప్పుడు మస్తు పనులు ఉన్నాయి. ఏదైనా రివర్ ఉంటే మస్తు ఉంటుంది. చల్ 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 చల్. ఓకే గైస్, నేను ఏమన్నా రివర్ దగ్గరికి అట్లా పోయిన తర్వాత కనిపిస్తా 2 minutesలా. ఓ గైస్, వెరైటీ చికెన్. ఇక్కడ రివర్ ఉందా? దా 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 లేదు దా. ఆగండి ఒక 1 minute, నేను వస్తున్నా. మీరు రాకండి, మీరు రాకండి. 2 minutesలో వస్తున్నా. ఇంకా నైట్ అవుట్ కాలేదు, ఎట్లయినా టెన్షన్ లేదు. నాకు ఎందుకో రూయిన్ పోర్టల్ అనిపించింది ఇది, అందుకే వచ్చిన నేను. కానీ రూయిన్ పోర్టల్ కాదు. ఓకే ఓకే నేను పోయిన తర్వాత కనిపిస్తా 2 minutesలా. చలో చలో చల్ చల్ దా. ఓకే నేనైతే విలేజ్ ఈడికి అయితే తీసుకొచ్చేసిన, ఇంటికాడికి. ఈజీ పీజీ. ఓకే చలో పార్ట్. ఓకే ఇప్పుడు వీళ్ళని పై దుంకుకుంట తీసుకోవాలి. ఈడుండొద్దు మీరు, ఈడుంటే మీకు మస్తు కత్తరా. నా ఇంటికాడికి తీసుకుపోతాం మేమంతా. దిమాగ్ ఖరాబ్ అయింది, ముందే గమ్మున రమ్మన్నప్పుడు రావాలి. దా 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 జరా నేను చెప్తా ఎట్లా దిగాలో బాగా తెలుసు ఇలాంటి వాళ్ళని. దా 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 దా. అరే దా 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 దా. నేను డ్యామేజ్ తీసుకుంటున్నాను, వీళ్ళు మాత్రం వస్తలేదు చూడు. ఒక పని చేద్దాం, చలో ఇప్పుడు రా. ఎందుకు రా నన్ను సతాయించు నువ్వు? నోట్ పైకి. 1 minute. పిస్టన్ కావాల్సి వస్తుంది మనకి. పిస్టన్ కోసం రిసోర్సెస్ ఉందో లేదో. అది పిస్టన్ కోసం అది కావాల్సి వస్తుంది నాకు. నైట్ అవుట్ కావాల్సి వస్తుంది, పండుకోవాలి. బెడ్ రాక్ లేదు, పని చేస్తారు పని చేయదు నాకు యూజ్ చేస్తాను. అనుకుందాం అనుకుంటున్నాను. చల్ దా దా. దిమాగ్ ఖరాబ్ అవుతుంది నాకు ఇప్పుడు. ఇంత దూరం తీసుకొచ్చినోడ సతాయిస్తుండ్రు. చల్ ఇప్పుడు రా. పిస్టన్ కావాల్సి వస్తుంది, పిస్టన్ కోసం పిస్టన్ కావాల్సి వస్తుంది, దానికోసం కేక్ కావాల్సి వస్తుంది. అన్నిటికన్నా మెయిన్ అంటే మెయిన్ అది ఉందో లేదో చూస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. చూస్తా అయ్ వచ్చింది. హిప్పీ. చల్ 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 చల్. మేము డబుల్ డోర్ పెట్టిన, సింగిల్ డోర్ పెడితే ఇప్పుడు మొత్తం ఇల్లు మొత్తం హీరో కొట్టాల్సి వస్తుంది. అరే రండిరా.
ఇప్పుడు కొంచెం మంచిది ప్లీజ్ 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 ప్లీజ్. దా డోర్ ఎందుకు బంద్ చేస్తుందా? చూసిన వాళ్ళకి మన ఇల్లు నచ్చింది అందుకే ఏ బ్రీడింగ్ చేస్తున్నారు. బ్రీడింగ్ చేస్తున్నారు ఏ మనుషులు రా. అరే అండి షెట్లు వేయాలి. ఇంకా బెడ్ తీసుకొచ్చేస్తే ఆడబెట్టేస్తే రాత్రిపూట ఆడేస్తాడు ఉడుకుతాడు. కలాస్. ఇప్పుడు ఇలా ఇల్లు కూడా చేయాలి మనం. ఒక మంచి పని అయిపోయింది. ఇప్పుడు మనకు క్యారెట్ వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళకి ఫామ్ చేయాలి. మస్తు పనులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్ ఏం చేస్తుంది బోటీలో పెడతా. అడ్జస్ట్మెంట్ కథం లీవ్ ఈడ బెడ్ ఆడ చూడండి. రాత్రిపూట వస్తాడుగా. మనమైతే ఇట్లా షిఫ్ట్ కొట్టి ఆరామ్స్ వెళ్ళొచ్చు. లేకపోతే ఒక పని చేద్దాం. గుంజు దా రాని 1 minute ఆగి పొట్టిగా ఒకటి ఏడన్నా నాన్న ఏడే కొత్తున్నావు నాకు కూర్చో. చలో ఇట్లనే వేసుకోదాం. ఎందుకు ఇక మళ్ళీ దిమాగ్ ఖరాబ్. నాట్ వచ్చేసినాం ఆల్మోస్ట్. కింద మీద పడ్డా గైస్ వీళ్ళ కోసం. ఓహో ఓకే వీళ్ళకి జాబ్ దొరికింది అనేసి ఇట్లా చేసిండ్రా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఇప్పుడు ఇల్లు తయారు చేయాలి. మెయిన్ అంటే మెయిన్. చలో బస్ నేను వీళ్ళని వదులుదాం అనుకుంటేమో బెస్ట్ కనిపించదు కాబట్టి నేను చేస్తలేను. ఓకే నేను ఇది వచ్చేసి ఈడ సైడ్కి పెట్టేస్తా. నేను వండుకోవాలి లేకపోతే ఇల్లు నేను వండుకోవాలి. పండుకోకపోయినాడు ఏం కాదు కానీ ఇల్లు ఏమో ఈడ పెడదామంటే చూపిస్తా. నేనైతే ఈ కేఫ్ దగ్గర అస్సలకి పెట్టా. కేఫ్ దగ్గర పెడితే మనకే చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈడ పెడదాం. చూపిస్తాం మీకు ఫస్ట్. ఇగో ఇట్ సైడ్ పెడదాం. ఇట్ సైడ్ అంటే దీనిది ఈడ పెడదాం. ఈడ మనకు మొత్తం ఫ్లాట్ మోల్డ్ చేయవచ్చు ఈజీగా. ఎక్స్క్యూజ్ మీ. ఓకే ఈడ మొత్తం పెట్టాలి. చాలా అయిపోతుంది. ఈడ పెట్టేసి అయిపోతుంది. దాని తర్వాత మనము బిల్డ్ స్టార్ట్ చేయవచ్చు. వీళ్ళకి నేను ఏం వుడ్ ఇవన్నీ తీసుకురావాలి. సేమే వాడతా కాబట్టి నేను దెబ్బ ఇది కూడా మైనింగ్ చేసేసి వస్తా. నేను అసలు ఐరన్ ఇంతగానో అది మైనింగ్ చేసిన చూడు అది వేస్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి మనకి జాబ్స్ కావాలి. దాని తర్వాత మనం ఇప్పుడు ఇదే వీడియోలో మనం డైమండ్ కోసం పోదాం. ఓకే ఈ చెత్త బండారా మొత్తం తీసాం. అట్లనే నేను ఒక ఫామ్ కూడా చేయాలి ఆటోమేటిక్ది. దానికోసం రెస్టారెంట్ కావాలి కాబట్టి నేను పోతా ఇప్పుడు. అట్లనే పిస్టాన్ ఇవన్నీ కావాల్సి వస్తుంది. అవి కూడా తీసుకొచ్చేస్తే అయిపోతుంది నాకు. ఓకే నేను దెబ్బ నా దగ్గర ఉందో లేదు చూస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. అదే షిఫ్ట్ కాదు ల్యాగ్ అవుతుంది ఇప్పుడు ఎందుకో.
ఈడుంది అది చూడండి, స్లైమ్ ఉంది, రెడ్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి బెకార్. బ్యారెల్లో ఇప్పుడే పెట్టినా కాబట్టి బ్యారెల్ ఏమి ఉండవు కాబట్టి. బ్రో ఆగండి, ఇస్తా మీకే ఇస్తా, జాబ్లు ఇస్తా, ఆగండి. నువ్వు కూడా పెద్ద అవుతావు, అందరికీ ఇస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెడు పెట్టాలి. అరే ఫస్ట్ ఇదంతా నేను మొత్తం క్లీన్ చేసేసి మొత్తం చేసి కనిపిస్తా 2 minutesలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది, దాని తర్వాత అన్నీ. ఓకే ఓకే ఎస్, మీరు చూస్తున్నట్టయితే జర కొంచెం మస్త్ అంటే అరే చాలా అంటే చాలా ఫ్లాట్ అయిపోయింది కదా గైస్, అందుకే ఇంకా ఇది ఈడోడ వేసేస్తే అయిపోతున్నది మనది. ఇప్పుడు ఖాళీ ఇళ్ళకి ఇల్లు చేద్దాం అనుకుంటున్నా. ఎలాంటి టైప్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఎల్ షేప్ లెక్క చేద్దాం అనుకుంటున్నా నేనైతే. ఎల్ షేప్ కోసం ఎల్ షేప్ ఇప్పుడు చెప్తాను మీకు. జరుగుతా నేను దెబ్బ పడలే, లేకపోతే ఏడుస్తున్నాడు పడ్డాయి. నేను చెప్పినాడు జరుగురా అంటే బచ్చపురాడు, అంటే చిన్నోడు, ఇంకా బేబీ అనుకుంటా నాకు తెలిసాడు. ఓకే అయిపోయింది. ఇప్పుడైతే ఎల్ షేప్ ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్యాల్కులేటర్ కావాల్సి వస్తుంది నాకు, నిజం చెప్తాను. క్యాల్కులేటర్ 1 minute. ఓకే మన క్యాల్కులేటర్ అవసరం లేదు, ఎప్పుడు అర్థమైంది నాకు. జల్లు అయితే దిమాగ్ ఎక్కిపోయింది అనుకోండి. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కువ ఏరియా కావాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ అనుకోండి, ఇట్ సైడ్ పెడదాం. బ్యాక్ సైడ్ ఫ్రంట్ డోర్ వచ్చేసి ఇట్ సైడ్ పెడదాం, ఫ్రంట్ డోర్ కాబట్టి ఇట్ సైడ్ బ్యాక్ సైడ్ పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదంతా తీయని టార్చర్స్ పోతే వాటిగా నేను చేసిన. ఓకే ఇప్పుడు ఇట్ సైడ్ నుంచి ఏమో 21 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఇంకా 10 చాలనుకుంటాను నాకు తెలిసి, ఎందుకంటే ఇటు సైడ్ కూడా వచ్చేస్తుంది, దీనికి మనకి ఫామ్ కావాల్సి వస్తుంది కాబట్టి చాలు. ఓకే ఇప్పుడు ఇదంతా ఎంత అయిందో అది చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 అయింది కదా. 10 11 12 13 14 15 చాలు. 15 మస్తు ఎక్కువ అయిపోతుంది, వద్దు 15 వద్దు, 10 చాలు. 1 2 3 4 5 చలో. ఇప్పుడు 10 ఉందో లేదో చెక్ చేయడానికి ఎట్లా తెలుసా, 1 2 3 4 5 6 7 8 9 10 చూసిందా. ఇప్పుడు అవుతున్నానే భారీ మిస్టేక్. ఓకే ఇప్పుడు 10 కదా, ఇటు సైడ్కేనే మనం 5 గుంజాలి. 1 2 3 4 5 సరే ఉండదు. ఇటు సైడ్కేనేమో 5 గుంజాలి. 1 2 3 4 5 మళ్ళీ ఇటు సైడ్కి 5 గుంజాలి. 1 2 3 4 5 మళ్ళీ ఇటు సైడ్కి 5. కథ మన ఎల్ షేప్ ఇంకా పెద్ద చేద్దామా.
ఇంకా పెద్దగా చేయాల్సి వస్తుంది నాకు తెలిసి. ఓకే 15 చేద్దాం, లాస్ట్ టైం ఫైనల్ 15 చాలు. 15 అంటే ఇటు సైడ్కి 10 మస్తు ఇది అవుతుంది. 15 హాఫ్ ఎంత, 12 చేద్దాం. ఓకే 11 12 బస్. ఇప్పుడు చెప్తాను మీకు. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఇట్ సైడ్, మళ్ళీ 6 ఇట్ సైడ్. 1 2 3 4 5 6. 1 minute ఆగండి గైస్, ఇదంతా చేసి అనిపిస్తుంది 2 minutesలా. ఇప్పుడు ఇటు సైడ్కి ఎంత అయింది, ఒక 1 minute ఆగండి. చలో ఇప్పుడు ఇటు సైడ్కి ఎన్ని, 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 ఇటు సైడ్, మళ్ళీ 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. గైస్ ఏదో మిస్టేక్ అయింది, నేను ఎంత సుధరాయించేస్తా 2 minutesలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవుట్లైన్ అనేది డబుల్ అయింది చూడు, అది తీసేద్దాం. చలో చలో 1 minute ఆగండి, నోటిఫికేషన్ వచ్చి సరే ఉంటుంది. కానీ ఇక్కడ 10 ఉన్నాయి కదా, అయితే 2 అన్నట్టు ఉండాలి. 2 మిగిలాలి, 2 మిగిలినాయి, పర్ఫెక్ట్. ఓకే ఇప్పుడు ఇదంతా ఇరగొట్టాలి. ఇదే మెయిన్ టాస్క్. ఇక ఫోన్లో ఆడితే ఇదే బాధ నాకు. చలో అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇక్కడ 10 ఉన్నాయి కదా, అటు సైడ్ 6 అంటే ఇటు సైడ్ 4 మిగిలాలి. ఇట్లా నేను చూసుకుంటాను అనమాట. ఇగో 4 మిగిలినాయి కరెక్ట్గా. కరెక్టే మిగిలిందా 1. కరెక్ట్. ఇటు సైడ్కి అని ఇప్పుడు 6 అయితే ఇటు సైడ్కి అన్నాడు 4 5 మిగిలి. చూసిందా, ఈయనే పెద్ద మిస్టేక్ అయింది. ఇట్లా అర్థం చేసుకుంటే నేను ఓకే 6 అయింది కదా. చలో ఇంకా 1 2 3 4 5 6. ఇక్కడ వస్తుంది, మళ్ళీ చూద్దాం. 1 2 3 4 5 6 అంటే 1 minute ఆగండి. నైట్ కూడా అయిపోయింది. 1 minute ఆగండి, నైట్ కూడా అయిపోయింది. జుంచుకో.
ఏమంటున్నావు నాకే అర్థమవుతలేదు కానీ సరే. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఉంటే ఉంటారు. ఎస్, మనోడు చాలా పెద్దగా అయిపోయిండు. నాన్న నమస్తే. నాన్న అంటే సన్, సన్ అంటే కొడుకు. నా కొడుకు అది వాళ్ళ కొడుకు. చలో 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 చలో. ఇప్పుడు ఇటు సైడ్కి చూడాలి. 1 2 3 4 5 6 కరెక్ట్. 2 ఉన్నాయి కరెక్ట్. 2. చలో ఇప్పుడు 1 2 3 4 5 6. ఇప్పుడు ఏమైంది? 1 2 3 4 5 6. ఇప్పుడు ఏం తప్పు? ఇవి లెవెల్లో ఉన్నాయి కదా. సరే ఆగని చూపిస్తాను. కరెక్ట్గా ఉన్నాయి ఇవి, మీకు కరెక్ట్గా ఉన్నాయి. కరెక్ట్గా ఉన్నాయి. చలో ఇగో లెవెల్ ఉన్నాయి కరెక్ట్గా. 12 ఉన్నాయి ఇవి. 1 2 3 4 5. 1 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. ఏ మిస్టేక్ అయింది? సరే ఏదో ఒకటి ఇటు సైడ్కి కరెక్ట్గా కథం. ఓకే, చిన్నగా అయిపోతున్నట్టు అంటే ఇది ఫీలింగ్ వస్తుంది నాకు, కానీ చిన్న లేదు ఇది. ఒకవేళ చిన్నగా అనిపిస్తే కూడా 2 ఫ్లోర్స్ వేద్దాం. బ్రెయిన్ యూజ్ చేయండి, బ్రెయిన్. మనకు కాదు విలేజెస్కి. కిందేమో మన ఫ్లెచర్స్ ఇట్లా ఇవి ఉంటారు, పైనేమో మన ల్యాంటర్న్ అంటున్నారు, సారీ, లైబ్రేరియన్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సీదా మనం ఐరన్ ఇది వేసుకుంటే అయిపోతుంది. చిన్న దెబ్బ చేసుకొని కనిపిస్తా. చలో ఈడోడ అదే వేసుకోవచ్చు చూడు. ఇక నేను ఏమనాలి? ఓకే 1 minute. ఓకే గైస్ వచ్చేస్తాం. దెబ్బ ఇది వేసేద్దాం, అయిపోతుంది. ఇప్పుడు మనకి ఎన్ని గణం కావాలి? 2 stacks ఆల్మోస్ట్ కావాల్సి వస్తుంది. 2 stacks కాబట్టి దీని పైకి ఎక్కడం, ఇది కొట్టడం. ఓ వావ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ అనుకున్న ఒకటి. చలో 2 stacks చేసి అనిపిస్తుంది 2 minutesలో. ఓకే 2 stacks చేసి కనిపిస్తుంది 2 minutesలో గైస్. ఓకే గైస్ 2 stacks ఇది కలెక్ట్ అయిపోయినాయి నాకు. ఇవి కూడా పెట్టేస్తే అయిపోతున్నది. చలో దెబ్బ పోదాం. ఇప్పుడు మనకి ఇంకేముంది? అరే విలేజెస్ ఇల్లు మర్చిపోతాను నేను వంట అంటే. ఇప్పుడు ఇది ఎందుకు కలెక్ట్ చేసిన అన్నట్టు గుర్తుకొచ్చింది నాకు. అన్నట్టు ఇప్పుడు నేను ఎందుకు కలెక్ట్ చేస్తున్నా? వాయ్ కైకు అని అనుకుంటాం. ఓకే నైట్ కావడానికి వస్తుంది నాకు తెలిసి. ఎస్, I am right always because it is night. చలో వాటర్ ప్యాకెట్ ఎల్ఎంజీ వేద్దాం అనుకుంటున్నాను నేను. చచ్చిపోతా అనిపిస్తుంది నాకు. అంటే అరే చలో
ఓకే గైస్, నాకు ఎప్పుడు మస్తు అంటే మస్తు పళ్ళు ఉన్నాయి గైస్. దీనికోసం ఇల్లు ఫాము చలో నేను దెబ్బ దెబ్బ ఇది రేపు మార్నింగ్ ఏం చేద్దామంటే అంటే మైన్క్రాఫ్ట్ మార్నింగ్లో ఇది ఆడ ఉంది చూడ, అది మొత్తం చేంజ్ చేసేద్దాం, అయిపోతుంది మనది 2 minutesలో అయిపోతుంది. ఓకే గైస్, రేపు పొద్దుగాలైన ఇది మైన్క్రాఫ్ట్ పొద్దుగాలైన తర్వాత 1 minute, పొద్దుగాలైన తర్వాత కనిపిస్తుంది 2 minutesలో. ఓకే గైస్, విలేజర్స్ది ఇదైతే అయిపోయింది. నేను వాళ్ళకి ఫుడ్ కూడా తినిపించేసి వచ్చేసిన. నా దగ్గర అంత ఫుడ్ లేదు కాబట్టి జర అట్టి ఇటు ఉంది కాబట్టి ఇప్పుడు మీకు చూపిస్తా. చలో 1 minute. అరే ఆగ్రా, చలో మరి అంత మంచిగా లేదు నాకు అనిపించింది, కానీ నార్మల్గా ఉన్నట్టు ఉంది. ఇవ్వండి విలేజర్ ట్రైనింగ్ వాడు వీళ్ళకి తీసుకొచ్చేసిన షీప్స్ కూడా వచ్చేసినాయి. షీప్స్ కూడా తీసుకొచ్చేసిన, షీప్స్నే బ్రీడ్ చేసిన, చికెన్ బ్రీడ్ చేసిన, కొన్ని చికెన్లు తీసుకొచ్చిన, కొన్ని షీప్లు తీసుకొచ్చిన. మస్తు కింద మీద పడ్డా, ఇగో పిల్లలు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. ఓ రే ఎవరు చూడదు. 1 minute, చాలా అంటే చాలా ఎక్కువ బ్రీడ్ ఇచ్చేసిన. ఇప్పుడు చూడండి, ఇవ్వండి ఎవరు ఇంకా పెద్దగా కాలేరు, ముగ్గురు ఎట్లా ఉన్నారు అట్లనే ఉన్నారు. ఇంకా ఎవరు పెద్ద అవుతున్నారని నేను కూడా చెక్ చేసిన, కానీ ఇంకా ఇప్పుడు ఇంత ఏంది కావాలంటాం. 2-3 రోజులు టైం తీసుకున్నాను నేను, ఇంకా ప్రాసెసింగ్లోనే ఉన్నారు. ఓకే, మనం వీట్ ఫామ్ ఇది చూస్తున్నట్టు మన వీట్ ఫామ్. ఇంకా ఇటు సైడ్కి మనం పోలేము, కార్పెట్ మీకు తెలుసు, మనం తప్ప ఇంకా ఎవరు వెళ్ళలేం. చలో మీకు ఇంకొకటి చూపిస్తా. ఇప్పుడు మనం డైమండ్ ఆర్మర్ కోసం పోవాలి, డైమండ్ ఆర్మర్ కోసం పోవాలి, డైమండ్ ఆర్మర్ కోసం పోవాలి కాబట్టి దెబ్బ మనం. ఓకే, ఇది ఐరన్ ఉంది, 6 అదే స్టిక్ ఎనకొండ ఎందుకు వచ్చింది మధ్యలో, ఎనకొండ కాబట్టి మన దగ్గర ఈ ఐరన్ అయిపోయింది. ఓకే, నైట్ తెలుసు థండర్ స్ట్రాంగ్ నో. ఓకే, ఇప్పుడు మన మైన్ వచ్చేసి ఏడేద్దామంటే 1 minute, రాత్రి 100% ఉంటుంది కాబట్టి పొద్దుగాల అయిన తర్వాత పోదాం. ఓకే చలో, అన్నీ నడితే కిసి సేఫ్ పని చేసే పిచ్చివాడ నథింగ్ గైస్, చలో పోదాం. నేను ఇప్పుడు టార్చెస్. ఓకే గైస్, నా దగ్గర టార్చెస్ కోల్ ఉందో లేదో చూసి టార్చెస్ క్రియేట్ చేసి వస్తా. 2 minutes స్టార్ట్ అయ్యాలి నేను. సారీ, టార్చెస్ తీసుకొచ్చేసాం, పోతున్నాం మనం. ఓకే 1 minute ఆగండి. ఓకే గైస్, మనం సీదా ఇప్పుడు -53లో కనిపిస్తారు 2 minutesలో. చాలా అంటే చాలా టైం పడుతుంది, 2 minutes అయింది. చలో పోయి కనిపిస్తుంది గైస్ ఇప్పుడు 2 minutesలో. ఓకే గైస్, చలో అరే చలో 2 diamonds వచ్చేసినాయి. ఇప్పుడు ఈడ ఆస్పాస్లో ఇంకొక కొంచెం డైమండ్ ఉంటుంది 100%. ఈడ 2, ఈడ 2,
ఈడటు ఆ రూమ్లో ఉంది. ఓకే లేదు అనుకుంటా, చూద్దాం ఒకసారి లాస్ట్. లేదు చలో. అబ్బా దీని మైండ్ చేయడం గంటలు గంటలు. నువ్వే చెప్పాల మాటలు. సారీ గాయస్, ఇట్లనే లొల్లి నడుస్తూనే ఉంటాయి. నేను డైమండ్ కనిపించిన అంత కనిపిస్తా. ఓకే గాయస్, నేను అంటే పైకి పోయి టార్చర్స్ తీసుకొని వచ్చిన, ఇవి చేసిన అంతే చేసిన. ఫైనలీ మనకి డైమండ్ అనేది దొరికింది. నేను ఇంకా ముంగట ఉందేమో చూసిన, కానీ లేకుండే. అయితే డైమండ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఉన్నాయి అవి చూద్దాం. కింద మీద పడ్డ ఒకటి ఉందా అంటే ఒకటి ఉంది. ఓ రెండుని. చలో నేను ఎన్నున్నాయో చూద్దాం ఫస్ట్. ఓకే పైన చూద్దాం. ఓ పైన రెండుని. ఓకే ల్యాగ్ అవుతుంది. చూద్దాం ఏడైనా ఉందా అనేసి. డైమండ్ ఫామ్ అంటే ఇంత మంచిగా ఉంటుండే కదా గైస్. బేకార్గా డైమండ్ ఫామ్ లేదు. చలో 1 2 3 1. అంటే ఇట్లా ఆస్పాస్ ఉంటుంది అనమాట. ఇంకా డైమండ్ అట్లా అని చెక్ చేస్తాడు. 1 2 3 నా దగ్గర ఐరన్ కూడా లేదనుకుంటా. ఎస్ వాటర్ బకెట్ ఉంది, కానీ మస్తు దూరం వచ్చిన నేను. చాలా అంటే చాలా దూరం వచ్చిన నేను. చలో పైకి పోయి కనిపిస్తా 2 minutes. చలో 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 చలో. డోర్ ఉందనుకుంటా, డోర్ పెట్టేద్దాం. బస్ ఓకే చలో. ఇప్పుడు పైకి పోదామా? పైకి పోవాల్సి వస్తుంది. కింద బెస్ట్. చలో పోయేసి వచ్చా 2 minutes.
ఓకే సైరన్ పికెక్స్ అంతా తీసుకొని వచ్చేసిన నేను. అట్లనే ఇన్వెంటరీ మొత్తం ఖాళీ చేసేసిన. 1 2 3 ప్లీజ్ హీరో ఒకటి ప్లీజ్ ఈడ దగ్గర ఒకటి ప్లీజ్ yes I know it. 1 2 3 ఈడ మళ్ళీ దగ్గర ఒకటి ఉంటుంది. ఎందుకంటే డైమండ్ దగ్గర ఎక్కువ ఉంటాయి కాబట్టి జస్ట్ మై అందాజా 1 2 3 1 2 3. ఓకే నేను మొత్తం డైమండ్ కలెక్ట్ చేసాను. సో 2 minutesలో. ఓకే గాయస్ 1 minute ఆగండి, ల్యాగ్ అవుతుంది ఎందుకో ల్యాగ్ అవుతుంది. ఓకే నేనైతే డైమండ్ తీసుకొని వచ్చేసిన. చూస్తున్నట్టయితే డైమండ్ తీసుకొని వచ్చేసిన 27 డైమండ్. ఇప్పుడు సీదా పోదాం మనం కిందికి అండి, సారీ క్రాఫ్ట్ చేయడానికి. దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైమండ్ అనేది సేఫ్ ఎంత కింద మీద పడేది సార్. ఒక 4 TNT వేసిన నేను. 4 TNT వేసి కూడా బ్లాస్ట్ చేసి చూసిన, కానీ అయినా కూడా ఏం డైమండ్ దొరకలేదు. నా దగ్గర వీట్ ఉండే, దాని లోపలనే నాకు ఇది అయిపోయింది కాబట్టి టెన్షన్ లేదు. ఎంత ఇటు పెట్టదాం. ఒకటి పికెక్స్లు అయిపోయింది కాబట్టి నయం, కాబట్టి చాలా అంటే చాలా బెస్ట్. ఇప్పుడు సీదా పోయి ఈ షుగర్ కేన్ మొత్తం కలెక్ట్ చేయాలి. దానికన్నా ముందు నాకు ఇంతగానో లాగ్ ఎందుకు అవుతుందో అది తెలుసుకోవాలి. షీప్స్ వల్లనేమో అయితే పోతా నా ఇది లక్కీ పోతారా నూడ తయారైనా. నాకు ఇప్పుడు ఇవి కావాలి. చలో ఓకే దెబ్బ షుగర్ కేన్. దాని తర్వాత ఎంజాయ్మెంట్ 2-3 minutesలో నేను మొత్తం చేసి కనిపిస్తాను. 2 minutes. ఓకే అయితే మొత్తం క్రియేట్ చేసేసిన. ఇప్పుడు మనం కిందికి పోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఆర్బన్ అనేది ఏడేమో నేను మాత్రం చూపిలా. మీకు రేపు పొద్దుగాలే కనిపిస్తాను, ఎందుకంటే రాత్రి అవుతుంది కాబట్టి పండుకొని కనిపిస్తూ గైస్. యాక్చువల్గా అయితే నాకు మొత్తం ఆర్మర్ అనేది సరిపోయింది, కానీ డైమండ్స్ అనేది తక్కువ ఉంటుంది. మళ్ళీ వేసి వచ్చిన గైస్. ఇంద్రమ్ డైమండ్ అనేది చాలా అంటే చాలా తక్కువైంది మనకి. దానివల్ల మనం మళ్ళీ పోయినాం. ఏం కాదు, కానీ ఇంకో ఆర్మర్ అనేది మొత్తం చూపిస్తా. ఓకే బ్యాక్ అంత ఏం లేదు, కనిపించేసింది అనుకుంటా. ఇది మన ఆర్మర్ సెట్. ఓకే నేను 2 సార్లు చేసిన. ఒకటి ఐరన్ దానిపైన ఉండాలి. యా నువ్వేదో డిష్ లేకపోతే ఎస్ యా మన డిఫెన్స్ చేస్తుండు, మన అటాక్ చేస్తుండు. ఓకే గైస్ ఇదే మన ఆర్మర్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చేపిస్తా. ఓకే చూస్తుంది కదా మన ఆర్మర్. ఇదే బస్ ఆర్మర్. ఇది డైమండ్ ఆర్మర్. ఇది మన స్వాడ్. ఇది
చలో చికెన్ కొట్టం. ఓ నో 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 నో. ఎస్ చూస్తుంది కదా గైస్, మనము డైమండ్ ఆర్మీ ఖాళీ చేసేసినాం. ఓకే, ఈ వాళ్ళకి ఇంతనే. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గైస్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఎందుకంటే నాకు చాలా తక్కువ మంది ఉన్నారు. మన గోల్ అనేది ఇప్పటికి 200, కాబట్టి దెబ్బ చేసేసేయండి. వాళ్ళకి ఇంతనే. బై బై, సీ యూ, టాటా.